సో ఈరోజు అయితే పెద్ద బిస్కెట్ అయింది ఆర్టీఓ ఆఫీస్లో. బ్యాడ్ డే. హో 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 టుడే ఆల్ బిస్కెట్స్. హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు రైడ్ సిద్దిపేటకు ఉంది, ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. సో దాన్ని రెన్యువల్ చేయించుకోవడానికి అయితే సిద్దిపేట వెళ్తున్నా. సో మన రైడ్ వ్లాగ్ మొత్తం అంతా ఇక సిద్దిపేట నుంచి వస్తుంది. అక్కడ సిద్దిపేటలో వర్క్ అయిపోయిన తర్వాత ఒక 2 ప్లేసెస్ ఉన్నాయి, ఒక 2 ప్లేస్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఆ 2 ప్లేస్లు వీలైతే ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నా, చూపిద్దామని. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అంటే ఒకవేళ మంచిగా టైం ఉంటే ఆ 2 ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఒకవేళ టైం లేదు అని అంటే రెండిట్లలో ఒక ప్లేస్ అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తా. సో సిద్దిపేటకి కూడా స్టార్ట్ అయిపోయినా. సో డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా నేను బైక్ ఎందుకు డ్రైవ్ చేస్తున్నానంటే నా లైసెన్స్ రేపు ఎక్స్పైర్ అయిపోతుంది, ఈ రోజు కాదు. సో అందుకోసమని ఈరోజు వెళ్తున్నాను అనమాట. సో అందుకోసమని ఈరోజు వెళ్తున్నాను. ఈరోజు వెళ్ళి మనం లైసెన్స్ రెన్యువల్ చేయించుకొని వచ్చేసినామనంటే మనకు అయిపోతుంది, ప్రాబ్లం అనేది ఒకటి సాల్వ్ అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసుకుంటానికి. 2 ప్లేసెస్ ఉన్నాయి. 2 ప్లేసెస్లో ఒక ప్లేస్ అయితే కంపల్సరీ కవర్ చేస్తా, రెండో ప్లేస్ అది చూడాలి. ఆర్టీఓ ఆఫీస్లో తొందరగా వర్క్ అయిపోతే రెండో ప్లేస్ కూడా కవర్ చేయొచ్చు. ఇప్పుడు నేను వెళ్ళే రూట్ వచ్చేసి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్. ఇప్పుడు షామీర్పేట్ ఓఆర్ఆర్ దాకా సర్వీస్ రోడ్లోనే వెళ్తా. నాకు ఇది ఒక ప్లస్ పాయింట్, ఎందుకంటే ఇటు సైడ్ నేను సిటీ అవుట్స్కట్స్ హయత్ నగర్లో ఉంటాను కాబట్టి నాకు అటు వెళ్ళటానికి సర్వీస్ రోడ్ బెస్ట్ వే. ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. సిటీలోనే నుంచి వెళ్ళినా అదే టైం పడుతుంది, కాకపోతే సిటీలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఇటు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఆయిల్ ట్యాంకర్ కాలిపోయింది. ఇది షామీర్పేట్ లేక్. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ పిక్నిక్ స్పాట్. ఇది ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది. సండే చాలా మంది వచ్చి వెహికల్స్కి పూజ అవి కూడా చేయించుకుంటా ఉంటారు అనమాట. బ్యూటిఫుల్ లేక్. నీళ్ళు కూడా బాగానే వచ్చినాయి, వర్షాలు పడ్డాయి కదా బాగానే గట్టిగానే. నీళ్ళు కూడా మంచిగా ఉన్నాయి. కూడా సరే ఫోన్ చేతిలో పట్టుకొని మరీ ఎదవా. ఫైనల్లీ సిద్దిపేట కూడా రీచ్ అయినా. మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి పోతే అక్కడ మన ఏజెంట్ ఉంటాడు. ఇప్పుడు నాకు లైసెన్స్ ఇప్పించింది కూడా ఆయనే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే ఉన్నాడు. సో ఆయన పోయి కలిస్తే కలిసి ఫోటో దిగి సైన్ చేసి రావాలి. సో ఫైనల్లీ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కూడా రీచ్ అయినా. ఇప్పుడు అన్న కోసం వెయిటింగ్. ఒక అన్న ఉంటాడు, మన వర్క్స్ అన్నీ ఆయనే చేస్తాడు. నా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించింది కూడా ఆయనే. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఫోటో దిగి ఆ ప్రాసెస్ ఎంత టైం పడుతుందో చూడాలి. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మల్లన్న సాగర్ పంప్ హౌస్ దగ్గరికి, ప్లస్ దాని తర్వాత గుండపోచమ్మ రిజర్వాయర్, ఈ 2 ప్లేసెస్కి అయితే వెళ్దామని అనుకుంటున్నా. మధ్యలో ఏడన్నా లంచ్ అయిపోవాలి. ఆర్టీఓ వర్క్ అయిపోయిన తర్వాత మధ్యలో ఏడన్నా లంచ్ చేయాలి. లంచ్ చేసి 2 ప్లేసెస్ అయితే కవర్ చేయాలి. సో ఈరోజు అయితే పెద్ద బిస్కెట్ అయింది ఆర్టీఓ ఆఫీస్లో. వీడి దాకా వచ్చిన తర్వాత తీరా టైంకి ఇంకో 10-15 నిమిషాలు అయితే మన పని అయిపోతుంది అనగా ఎక్కడో ఇంటర్నెట్ వైర్ తెగిందనంట. సో నో కనెక్షన్, నెట్ వస్తలేదు. మండే రోజు రండి అని చెప్పి మళ్ళీ అందరినీ రిటర్న్ పంపించేసిండు మండేకి. ఇప్పుడు మండే మనం వచ్చేదాకా, మండే దాకా మన పని అయితే కాదు. ఇంత దూరం వచ్చి వేస్ట్ అనండి. ఈ పని ఒకటి కాలేదు, చూద్దాం. మళ్ళీ గుండపోచమ్మ రిజర్వాయర్ దగ్గరికి కూడా పోయి చూద్దాం, ఆడ కూడా ఎట్లుంటుందో. సో ఆడ కూడా ఈరోజు పని కాకపోతే మళ్ళీ మండే రోజు మొత్తం ఇవన్నీ కవర్ చేసుకోవాలి. ఇదొకటి. ఇప్పుడు అటు ఏం పోను, ఇది మన మల్లన్న సాగర్ రిజర్వాయర్కి, అంటే పంప్ హౌస్ దగ్గరికి. సో పంప్ హౌస్ దగ్గరికి పోకుండా
ఈరోజు చక్కగా కుండపోచమ్మ రిజర్వాయర్ దగ్గరికి అయితే వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆడ ఎట్లుంటుందో సిచ్యువేషన్ చూద్దాము. ఎందుకంటే పారాగ్లైడింగ్ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నా. సో ఒకవేళ పారాగ్లైడింగ్ ఇంకా వర్కౌట్ అయితే బాగుంటుంది. ఇంకా అది కూడా పారాగ్లైడింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఈరోజు ఒక పని అయితే బిస్కెట్ ఎక్కడనో ఇంటర్నెట్ వైర్ తెగిపోయిందంట సిద్దిపేట టౌన్లో. సో ఇక్కడికి వచ్చేది. సో నో ఇంటర్నెట్ రావట్లేదు కాబట్టి సర్వర్ నాట్ వర్కింగ్ కాబట్టి నో వర్క్ డన్. సో మళ్ళీ మనల్ని పోస్ట్పోన్కి సారీ మండేకి పోస్ట్పోన్ చేసిర్రు మనది. సో మళ్ళీ మనం మండే రోజు రావాలి. బ్యాడ్ డే. అవుతుందేమో పని ఈరోజు అని అనుకున్నా, ఈరోజు పని కాలేదు. ఏం చేద్దాం. మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఎట్లా మండే వస్తాం కాబట్టి మండే రోజు కవర్ చేసుకున్నాం. మల్లన్న సాగర్ రిజర్వాయర్ అంటున్నాం. మల్లన్న సాగర్ మన పంప్ హౌస్ మండే రోజు కవర్ చేసుకున్నాం. అది ఎట్లా ఉంటుందో ఈరోజు అయితే ఇప్పుడైతే మన కుండపోచమ్మ రిజర్వాయర్ ఆడికి రిజర్వాయర్కి అయితే వెళ్తా. ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చిన, ఒక రెస్టారెంట్కి తిందామని. పొద్దున 2 చపాతీలు తిని బయలుదేరి వచ్చినాయి. మళ్ళీ దాని తర్వాత ఇంకేం తినలేదు. ఓన్లీ 2 చపాతీలు తిని వచ్చిన. 2 చపాతీలు తిన్నా. దాని తర్వాత మధ్యలో ఒక టీ తాగిన, అంతకుమించి ఏం తినలేదు. సో అందుకే ఫస్ట్ లంచ్ చేద్దాం. లంచ్ చేసిన తర్వాత మల్లన్న సాగర్ వెళ్దామని. ఇక్కడ సిద్దిపేట దగ్గర ఇక్కడ దాబాలు చాలా ఫేమస్. ఇక్కడ సిద్దిపేట బైపాస్ పేరు ఏదో అంటారు. ఇప్పుడు ఈయన తిరుగుతా. మా ఊరు అయితే నేను హైదరాబాద్లో ఉండేసరికి మర్చిపోవడం జరుగుతుంది. పొన్నాల దాబాలు మర్చిపోయినాం. పొన్నాల దాబాలు చాలాసార్లు ఎప్పుడు ఈయనే తింటాం. ఎప్పుడైనా పోయేది చేసేది ఏమన్నా ఉన్నా కానీ ఈయనే ఆగి ఈయనే తింటాం అనమాట. అలాంటిది పొన్నాల దాబా పేర్లే మర్చిపోయాను. సో ఇది మన డిష్ తందూరి రోటీ విత్ ప్రాన్స్ మసాలా. చూద్దాం టేస్ట్ చేసి ఎట్లుందో. సో టేస్ట్ ఎట్లుందో చూద్దాం. తందూరి రోటీ అంటే నాకు చాలా ఇష్టం. ప్రాన్స్ మసాలా ఎప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నాను నేను. వేడిగా ఉంది. బాగుంది. సో ఇప్పుడు లంచ్ కూడా అయిపోయింది. मेरा तो छोटा ही है भाई, अभी ग्रो हो रहा। कहाँ से आप? हैदराबाद से। हाँ। नहीं मिला क्या था? ये जो येलो कलर है। थैंक यू सर। मेरा वीडियोस तो बहुत कम ही आता, लॉन्ग फॉर्मेट, शॉर्ट फॉर्मेट्स वीडियोस तो आता. సో ఫుడ్ టేస్ట్ అయితే బాగుంది, మంచిగా ఉంది. స్వాగత్ ప్రిన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ టిఫిన్స్, సిద్దిపేట పొన్నాల దాబా దగ్గర, హైదరాబాద్ నుంచి మన కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే సైడు. సో ఫైనలీ కొండపోచమ్మ రిజర్వాయర్కి వెళ్ళే రోడ్డుకి అయితే అప్రోచ్ అవుతున్నాము. ఇది గౌరవరం విలేజ్లో నుంచి వెళ్ళాలి. ఇప్పుడు నేను సిద్దిపేట నుంచి వస్తున్నా కాబట్టి నాకు లెఫ్ట్ సైడ్లో పడుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళకి ఇది రైట్ సైడ్ ఉంటుంది రోడ్డు. ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ అనుకుంటా, 7 to 10 years బ్యాక్ నేను ఈ రోడ్లో వచ్చిన. చాలాసార్లు పోయినాం ఈ రోడ్లో. అప్పుడు సింగిల్ రోడ్డు, చిన్న రోడ్డు ఇది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ ఫామ్ హౌస్ పోయే రోడ్డు కూడా ఇదే.
ఎంట్రీ ఏ లేదా ఎంట్రీ ఉంది కానీ నడుచుకుంటూ పోవాలి. నడుచుకుంటూ పోవాలనా? నడుచుకుంటూ పైకి వెళ్ళి ఇక్కడ ముందటి నుంచి కూడా ఇంకో ఎంట్రీ ఉంది కదా, ఎంట్రీ ఆపేస్తుంది. ఆపేస్తుర్రా? అక్కడ వెళ్ళనియట్లేదంట, అందుకోసం మేమే ఇక్కడ ఆపేసి పైకి వెళ్ళి. అవునా? ఏమన్నాడు జనాలు చెప్తున్న ప్రకారం, అంటే వేరే వాళ్ళు పోయొచ్చారు ఇప్పుడు బైక్ మీద. సో వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ముందు నుంచి అయితే ఎంట్రీ లేదనంట. చూద్దాం ముందు నుంచి మనం పంపిస్తారా పంపించరా. లేదా అమ్మా? ఎన్ని గంటల నుంచి? మొత్తమే లేదా? ఈ పారాగ్లైడింగ్ ఎక్కడ ఉంటుంది? కిలోమీటర్ పోయినాక రైట్కా? ఈ పారాగ్లైడింగ్ ఎక్కడ ఉంటుంది? वो सामने? हाँ हाँ हाँ. अच्छा, कितने बजे से चालू रहता हो? आधा घंटे में चालू होता. సో పైకి అయితే వెళ్తున్నా. బైక్స్ అయితే నాట్ అలౌడ్, బైక్స్ కార్స్ అండ్ నాట్ అలౌడ్. అందరు నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే నీళ్ళలోకి దిగొద్దని చెప్పి పోలీసు వాళ్ళు బోర్డు పెట్టిర్రు అనమాట. సో ఇది ఎంట్రన్స్ సిచ్యువేషన్. ఇది వెళ్తున్నాం ముందు వరకు వెళ్తున్నాం. పైకి అయితే వెళ్తున్నాం. ఇది రోడ్డు, ఇదంతా డ్యాము. ఇక్కడ నుంచి షార్ట్ కట్ ఉంది కదా ఎక్కువ. ఇదంతా తిరిగాడు అసలు బాగా పడుతుంది. ఎండ మస్తు ఎండ పడుతుంది. సో ఇదొక చిన్న ఎంట్రీ. కాకపోతే ఇక్కడ ఏందనంటే ఈ కాలువ ఉంది కదా, కాలువ కోసం ఇదొకటి ప్లేస్ చేసిర్రు, ఈ బ్రిడ్జ్ టైపు. కానీ ఇదొకటి బాగా కట్టిర్రు. ఈ దీంట్లో ఏమైనా సాటిస్ఫాక్టరీ ఉందని అంటేనేమో ఇదొకటి. కాకపోతే ఇక్కడ కూడా ఇదంతా కట్టిర్రు పోవద్దని చెప్పి. పంప్ హౌస్ అది లిఫ్టింగ్, గేట్ లిఫ్టింగ్కి. గాలి మాత్రం ఫుల్ గాలి ఉంది. వాయిస్ ఏం వినపడదో తెలీదు. వ్యూ మాత్రం ఇక్కడ నుంచి బాగుంది. వ్యూ సూపర్ ఉంది. వ్యూ ఇక్కడ నుంచి అయితే. కానీ దిగనిస్తే ఇంకా బాగుండు. కానీ దీనిలో ముసళ్ళు అయ్యి ఉన్నాయని చెప్పి బోర్డులు పెట్టిర్రు ఇక్కడ.
కానీ బాగా గాలి చాలా ఎక్కువ ఉంది గాలి. కానీ లొకేషన్ పరంగా ఓకే చూస్తానికి. కాకపోతే ఏంటంటే ఈడ దాకా వచ్చుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ వచ్చిన తర్వాత సాటిస్ఫాక్టరీ అనిపిస్తుంది. వచ్చేదాకానే ఇబ్బంది, వచ్చిన తర్వాత ఓకే. అంటే వచ్చేదాకానే ఇబ్బంది, వచ్చిన తర్వాత మంచిగా అనిపిస్తుంది. అంటే వీడికి రీచ్ అయిన తర్వాత ఈ లొకేషన్ చూసి ఇదంతా చూసి అది మంచిగా అనిపించింది నాకైతే. ప్రజెంట్ సాటిస్ఫాక్టరీయే. రాళ్ళతో కట్టుడు కూడా బాగా కట్టిరు, కాకపోతే నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. వర్షాలు పడ్డప్పుడు వచ్చి ఉంటే ఇంకా వర్షాకాలం తర్వాత వస్తే ఇంకా బాగుంటాయి. వర్షాలు ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అయ్యేది అంతా. కానీ ఫైన్, గుడ్, నాట్ బ్యాడ్, మంచి లొకేషన్. డ్రోన్ ఉంటే ఇంకా బాగా ఫ్లై చేయొచ్చు. పారాగ్లైడింగ్ అనుకుంటున్నా, చూద్దాము పోదామా అని చెప్పి. నాకైతే అంత ఇది అనిపిస్తలేదు. వ్యూ అయితే బాగుంది. వ్యూ అయితే బాగుంది మంచిగా. ఈ బ్రిడ్జ్ కూడా బాగుంది, సూపర్, ఓకే, నాట్ బ్యాడ్. దాని మీదకి పోతే మాత్రం గాలి, విపరీతమైన గాలి వస్తుంది. ఇక్కడైతే గాలి చాలా తక్కువ ఉంది. అంటే ఉంది, గాలి ఉంది, గాలి లేదని కాదు, కానీ మరీ ఓవర్గా లేదు. కానీ బాగుంది లొకేషన్ అయితే. ఓకే, వచ్చి చూడవచ్చు. పిక్నిక్ స్పాట్లో కూడా ఎంజాయ్ చేయవచ్చు. కాకపోతే ఏంటంటే రిజర్వాయర్ మీద దాకా వెహికల్స్ అయితే అలౌ చేయట్లేరు. సో మనం ముందట పార్క్ చేసుకొని ఇక్కడ పైకి నడుచుకుంటూ రావాలి. పైదాకా అయితే ఉండదు, కిందన పార్క్ చేసుకొని పైదాకా నడుచుకుంటూ రావాలి. ముందుకు వస్తే పారాగ్లైడింగ్ కూడా ఉంది, కానీ అది ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుందా కాదా అని ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేస్తా. పారాగ్లైడింగ్ కూడా చేస్తా. సో అది మ్యాటర్. హో టుడే ఆల్ బిస్కెట్స్, అన్నీ బిస్కెట్లే అయినాయి. మామూలుగా అయితే ఆర్టీఓ ఆఫీస్లో పనులు కావాలి. సరే, ఇక్కడికి వచ్చి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాము. అంటే దాని మీదకి బైక్ తీసుకొని వెళ్ళొచ్చు ఏమో అని. సో ఆ పని కూడా కాలేదు, బైక్ తీసుకొని వెళ్ళటానికి లేదు. ఓన్లీ అక్కడ పార్క్ చేసి, బైక్ కింద పార్క్ చేసి, రోడ్డు మీద పార్క్ చేసి పైకి వెళ్ళి కొద్దిగా చూసి వచ్చేటట్టు మాత్రమే ఉంది. ఇంకోటి పారాగ్లైడింగ్ చేద్దామని చెప్పి అనుకున్నా, బట్ గాలి సహకరించలేదు, అస్సలు సహకరించలేదు. గాలి అయితే బాగా గాలి ఎక్కువ రావటం వల్ల ఒకరిని మాత్రం తీసుకెళ్ళారు, చూసారు వెదర్ ఎలా ఉంది ఏంది అని చెప్పి చూశారు. కాకపోతే గాలి అసలు సహకరిస్తలేదు. సో అందుకోసం అని చెప్పి డ్రాప్ అవుట్. అది సంగతి. ఈ 3 పనులు అనుకుంటే 3. మల్లన్న సాగర్ అటు మల్లన్న సాగర్ పంప్ హౌస్ దగ్గరికి వెళ్దామని అనుకున్నా, కానీ ఇంక అటు కూడా టైం లేదు. ఫస్ట్ చూసుకుందామని చెప్పి ఈడ దాకా వచ్చినా అనమాట. ఇవి అయితే చూసుకున్నాం, కానీ కాకపోతే ఏంటంటే బైక్ నాట్ అలౌడ్ డౌన్ టు దాని మీదకి, రిజర్వాయర్ మీదకి వెహికల్స్ అలౌ చేయలేదు, క్లోజ్ చేసేసారు. అదొక మైనస్. సో పారాగ్లైడింగ్ చేద్దామని అనుకున్నాం. ఎంతసేపు వెయిట్ చేసినాము, ఆల్మోస్ట్ 6:30, 6:45 వరకు వెయిట్ చేసినాము. సో ఇదొక మైనస్. సో ఈ 2 మైనస్లు అయినాయి. ఏం చేద్దాం, తప్పదు. కొన్ని అనుకూలించినప్పుడు కొన్ని అనుకూలించినప్పుడు కొన్ని తప్పవు. వెళ్ళరు కరెక్టేనా?
అట్లా కొన్ని డిసప్పాయింట్మెంట్లు అయినాయి, ఏం చేద్దాం. బ్రూస్ థ్యాంక్ యూ. ఓకే, this right? ఏదో రెడీ చేసుకున్నా, ఏదో తీసుకున్నా, ఏటో పోతున్నాం. నేను నుంచి వస్తున్నాడా? అస్సలు బాగాలేదు అర్థం. సో ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. కొద్దిగా సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈరోజు అయితే మంచి కంటెంట్ ఇద్దామని చెప్పి చాలా ట్రై చేశా, ఈవెన్ దో అనుకూలించలేదు, అంటే ప్రకృతి అనుకూలించలేదు, ప్రాబ్లమ్స్ అన్నీ అలానే వచ్చినాయి. సో నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్ ఇస్తానికి కూడా ట్రై చేస్తా. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. See you in the next vlog.